నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తిక్ గుణశేఖరన్, మెట్రోమెల్ క్లినిక్ క్లినికల్ డైరెక్టర్‌ని. ఈరోజు నేనొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. నా ఫ్రెండ్ అండ్ క్లోజ్ ఫిజియో అండ్ ట్రైనర్ నాకు ఈ వీడియోలో హెల్ప్ చేయబోతున్నారు. సో, ఇప్పుడు చూసారంటే ఐయామ్ గోనా గివ్ యూ 5 గ్రూప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్. సరేనా? ఒక్కొక్క గ్రూప్‌లోనూ నేను మీకు 2, 3 ఎక్సర్‌సైజులు నేర్పిస్తాను. వీటిలో మీకు ఏది కన్వీనియంటో దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. నాకు సంబంధించినంత వరకు దీస్ ఆర్ ప్రాబబ్లీ 5 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఫర్ బెటర్ సెక్స్. సరేనా? మీరు బెడ్‌లో మీ పెర్ఫార్మన్స్ బెటర్‌గా ఉండాలి అనుకుంటే వీటిని మీరు చేయడానికి ట్రై చేయండి. సో, గ్రూప్ 1 ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్. సో, సెక్షువల్ స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్‌లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్. సరేనా? ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లో చాలా ముఖ్యమైనది వాకింగ్. సో, ఈదర్ మీరు వాక్ చేయొచ్చు ఆర్ ఇంకా ఏంటంటే రన్ చేయొచ్చు. సో, వాట్ కైండ్ డూ దిస్? నేను యూజువల్‌గా అబౌట్ 45 మినిట్స్ వాకింగ్ చేస్తాను. లేదంటే అబౌట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్, అలాగే 10 మినిట్స్ జాగింగ్ చేస్తాను. మీరు కావాలంటే ఇలా స్ట్రెయిట్‌గా వాక్ చేయొచ్చు, లేదంటే ఇంక్లైన్‌గా వాక్ చేయొచ్చు, లేదంటే ఇలా జాగ్ చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఈజ్ ప్రాబబ్లీ గ్రూప్ 1. సో, చాలా చాలా ముఖ్యమైనది కార్డియాక్ ట్రైన్, ఏరోబిక్ ట్రైన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. కానీ దీన్ని మాత్రం మీరు చేయొద్దు. యాజ్ ఎ పోల్ మీరు పరిగెత్తలేదంటే ఏ స్పీడ్‌లో మీరు వాక్ చేయాలంటే 4-6 కిలోమీటర్స్ పర్ అవర్. సరేనా? సో, దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్‌సైజెస్ ఫర్ ఏరోబిక్స్. సెకండ్ నేను ఏరోబిక్స్‌లో ఏం చేస్తానంటే ఐ ఆల్సో డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రోయింగ్. సో, ఇదేంటంటే నా హోమ్ జిమ్. సో, చాలా మందికి రోయింగ్ యాక్సెస్ అనేది ఉండదు. బట్ రోయింగ్ అనేది చాలా ఎక్సలెంట్ కార్డియాక్ ఎక్సర్‌సైజ్. ఇదేంటంటే నార్మల్లీ ఫర్ కార్డియాక్, బట్ ఆల్సో ఇది మీకు అప్పర్ బాడీ, ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఇంకా థైస్‌కి హెల్ప్ చేస్తుంది. నాకు లో బ్యాక్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను లో బ్యాక్ పొజిషన్‌లో మరీ ముందుకు వెళ్ళను. బట్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెగ్సే ముందు వెళ్ళాలి బ్యాక్‌కి, తర్వాత ఆర్మ్స్ బ్యాక్ రిలీజ్. సో, బేసికల్లీ అట్‌లీస్ట్ ఒక 1 కిలోమీటర్ డైలీ నేను రోయింగ్‌ని చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ ఎక్సర్‌సైజ్ చెప్పాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్డియాక్ ఎక్సర్‌సైజ్. ఏరోబిక్ యాక్టివిటీని మాక్సిమైజ్ చేస్తుంది. సో, ఈ గ్రూప్‌లో నేను మీకు కొన్ని ఎక్సర్‌సైజులు చూపించాను. సో, దీంతో ఏరోబిక్ గ్రూప్ ఈజ్ ఓవర్. సో, రెండవ ముఖ్యమైన గ్రూప్ ఆఫ్ ఎక్సర్‌సైజులేంటంటే అప్పర్ బాడీకి సంబంధించినవి. అప్పర్ బాడీ స్ట్రెంత్ ఉంటేనే మీరు ఎటువంటి సెక్షువల్ పొజిషన్‌లోనైనా హోల్డ్ చేయగలుగుతారు. సో, దీనికి ఇంపార్టెంట్ గ్రూప్ ఏంటంటే ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్. ఈ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్‌లో ఏంటంటే సింపుల్‌గా, ఈజీగా చేయాలంటే షోల్డర్ ట్యాప్స్. ఈ షోల్డర్ ట్యాప్స్ అనేవి అప్పర్ బాడీని బాగా స్ట్రెంథెన్ చేస్తాయి. ఇవి మీరు చాలా ఈజీగా చేయగలరు. దీనికన్నా కొంచెం మీ డిఫికల్టీ లెవెల్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలని గనక అనుకుంటే ఇదిగో ఇలా పుషప్స్ చేయండి. బ్రీత్ చేయడం మర్చిపోకండి. బ్రీతింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, దీనికన్నా ఇంకా కొంచెం ఎక్కువగా డిఫికల్టీ లెవెల్‌ని పెంచుకోవాలనుకుంటే గనక మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. అదే ఐర్న్‌మ్యాన్ మార్చ్. సో, ఐర్న్‌మ్యాన్ మార్చ్ అనేది మన కోర్‌కి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అప్పర్ బాడీకి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఎక్సర్‌సైజ్ బేసికల్లీ మీరొక ప్లాంక్ పొజిషన్‌కి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడి నుంచి మార్చ్ చేయాలి. సో, ఇట్ ఈస్ కంబైనింగ్ బోత్ కోర్ యాస్ వెల్ యాస్ అప్పర్ బాడీ. సో, ఫస్ట్ మీకు నేను కార్డియాక్ ఎక్సర్‌సైజులు చూపించాను. అలాగే అప్పర్ బాడీ ఎక్సర్‌సైజులు చూపించాను. సో, మూడవది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్‌సైజులేంటంటే లోయర్ బాడీ ఎక్సర్‌సైజ్. అవి ఏంటంటే క్వాడ్రిసిప్స్, హామ్‌స్ట్రింగ్ ఇంకా థైస్ అంటే ఫ్రంట్ ఆఫ్ ది లెగ్ మజిల్స్, బ్యాక్ ఆఫ్ ది లెగ్ మజిల్స్, బటక్ మజిల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిలో చాలా ఎక్సర్‌సైజెస్ ఉన్నా కూడా చాలా కామన్‌గా ఉన్న 2 ఎక్సర్‌సైజులను మీకిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కామన్ థింగ్ ఈజ్ స్క్వాట్స్. స్క్వాట్స్‌ని మీరు 2 రకాలుగా చేయొచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ స్క్వాట్స్. మీరు బటక్స్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి తిన్నగా ఉండండి. అండ్ ద నెక్స్ట్ వన్ వెన్ యూ గో ద స్క్వాటింగ్ పొజిషన్, వెన్ యూ కమ్ అప్ మేక్ ష్యూర్ మీరు మీ బటక్ మజిల్స్‌ని బాగా స్క్వీజ్ చేసి మీరు పైకి రావాలి. సో, ఇది చాలా సింపుల్. మీరు మిర్రర్‌లో మీ పొజిషన్‌ని చూసుకోవచ్చు. అబ్డోమెన్‌ని బాగా టైట్ చేసుకోండి. సో, ఇది ఒక స్క్వాట్. ఒకవేళ మీరు ఇది చేయలేకపోతే చైర్‌లో కూడా చేయొచ్చు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాళ్ళు కొంచెం వైడ్‌గా పెట్టి వైడ్ యాంగిల్‌లో మీరు ఈ విధంగా స్క్వాట్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న స్క్వీజ్ చూడండి. స్క్వీజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూ ఆర్ ఓపెనింగ్ ద బ్లడ్ ఫ్లో. ఈ మజిల్స్ బాగా విచ్చుకుంటేనే పెరీనియంకి బ్లడ్ ఫ్లో అనేది బాగా వస్తుంది. మీ ఫుల్ ఈ పెల్విక్ రీజియన్ అనేది టైట్ అవుతుంది. సో ఈ స్క్వాట్ కూడా మీరు చేయొచ్చు. దేర్ ఇస్ ఎ వేరియేషన్. సో ఈ 2 కాకుండా యూ కెన్ ఆల్సో డూ లంజ్ వాక్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంది. సో లంజ్ అనేది బేసికలీ ఇదిగో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేయడానికి ట్రై చేయండి. ముందు కాలేమో ఇలా ఉండాలి. బ్యాక్ లెగ్ ఏమో ఇలా ఉంచుతూ ఉండాలి. సో దీన్నే స్టేషనరీ లంజ్ అని అంటారు. ఆర్ మీరు వాక్ చేయాలనుకుంటే లంజ్ వాక్ అని అంటాం. ఇది కూడా మీరు చేయొచ్చు. సో ఇవి కూడా ఓ 3 ఆర్ 4 సెట్స్. ఇది కూడా మీకు బటక్ మజిల్స్, అలాగే ఫ్రంట్ థైస్, బ్యాక్ థైస్ అన్నిటి మీద వర్క్ చేస్తుంది. సో లోయర్ బాడీకి ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు. సరేనా? సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అదే కోర్ మజిల్. సో కోర్ మజిల్ బాగా కనిపిస్తుంది. ఈ క్రాస్ సెక్షన్ అబ్డామినల్ మజిల్స్, అలాగే మీ పెల్విక్ ఫ్లో మజిల్స్ ఇవన్నీ కలిపితేనే కోర్. ఇప్పుడు నేను చూపించిన చెప్పాలంటే షోల్డర్ ట్యాప్ కానివ్వండి, లేదా ఐరన్ మ్యాన్ మార్చ్ కానివ్వండి, ఈ రెండిట్లోనూ కూడా మీకొచ్చేసి కోర్ అనేది వస్తుంది. సో వాటికన్నా చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఏంటో మీరు చూసారంటే ప్లాంక్. ప్లాంక్ అనేది బేసికలీ చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. నేనిది యూజువల్‌గా 1 మినిట్ 3 టైమ్స్ చేస్తాను. ఇది చేసేటప్పుడు కూడా బ్రెత్‌ని హోల్డ్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. కీప్ బ్రీతింగ్. సో ప్లాంక్‌లో శాట్ చేయకూడదు. సో శాట్ చేయకుండా స్ట్రెయిట్‌గా ఉండండి. బటక్ మజిల్స్‌ని బాగా టైట్‌గా ఉంచండి. ఇందులోనే మోడిఫికేషన్స్ కూడా మీరు చేయొచ్చు. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ద అదర్ థింగ్ ఐ వాంట్ టు షో యూ ఈజ్ సేమ్ కోర్ ఎక్సర్సైజ్. బట్ దీన్ని మౌంటైన్ క్లైంబింగ్ అని అంటాం. అగైన్ నేను చెప్పినట్టుగా ఈ తొడ మజిల్స్ బాగా ఓపెన్ అవుట్ అయ్యి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయితేనే మీ పెరినియం మజిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఇలా హోల్డ్ చేయండి. కాళ్ళని బాగా దూరంగా పెట్టండి. ఈ మజిల్ బాగా ఓపెన్ అవ్వాలి. సో లెఫ్ట్ లెగ్‌ని కూడా అలాగే బాగా ఓపెన్ చేయాలి. దీంతో మీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కోర్ ఎక్సర్సైజ్‌ని కూడా డబుల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ హిప్స్‌ని కూడా బాగా స్టెబిలైజ్ చేసి ల్యూటెనీ మజిల్ స్ట్రెంగ్త్‌ని కూడా బిల్డప్ చేస్తుంది. సో దీన్ని కూడా మీరు చేయాలి. సో ఫైనల్లీ లాస్ట్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏంటని చూసారంటే ఇట్ ఈస్ ఎ లో బ్యాక్ స్ట్రెంథనింగ్. అంటే అన్ని సెక్షువల్ పొజిషన్స్‌కి బ్యాక్ స్ట్రాంగ్‌గా లేకపోతే మీరు గుడ్ సెక్స్ పర్ఫార్మెన్స్‌ని చేయలేరు. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీ కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇది నేను ముందుగానే మీకు చూపించాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫస్ట్ స్టెబిలైజ్ ద కోర్. కోర్‌ని స్టెబిలైజ్ చేసి బటక్‌ని సెటిల్ చేయాలి. పెల్విక్ ప్రెస్ ఆర్ పెల్విక్ లిఫ్ట్ అని అంటారు. ఆర్ పెల్విక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేది మీరు రెగ్యులర్‌గా చేయొచ్చు. డిఫికల్టీని ఇంక్రీజ్ చేయాలంటే లెగ్స్‌ని ఇలా రైజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ మీరు లో బ్యాక్ చేయొచ్చు, కోర్ కూడా చేయొచ్చు. బటక్స్ స్ట్రైట్‌గా ఉండాలి. దెన్ యూ కెన్ రిలీజ్. లాస్ట్ ఎక్సర్సైజ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మెయిన్‌గా ఇది లో బ్యాక్‌కి. దీన్ని బర్డ్ డాగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇందులో కూడా బ్యాక్ ఇలా గానీ వంపుగా ఉండకూడదు. న్యూట్రల్ స్పైన్‌ని మెయింటైన్ చేసుకోండి. బటక్స్‌ని బాగా టైట్ చేసుకోండి. టైట్ చేసుకుని ఈ పొజిషన్‌లో మీరు హోల్డ్ చేయాలి. బాగా బ్రీత్ తీసుకోండి. ఇందులో కూడా మోడిఫికేషన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా తర్వాత లెవెల్. బట్ మీరు ఇలా హోల్డ్ చేస్తే సరిపోతుంది. ట్రై టు హోల్డ్ అట్‌లీస్ట్ ఫర్ అబౌట్ 1 మినిట్. ఆ తర్వాత ఇటువైపు. సో ఇది లో బ్యాక్, కోర్, బటాక్స్ అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. సో సింప్లీ స్పీకింగ్ ఈ 5 గ్రూప్స్ ఆఫ్ ఎక్సర్సైజుల్ని మీరు రెగ్యులర్‌గా చేశారంటే మీ సెక్షువల్ స్టామినా, సెక్షువల్ స్ట్రెంగ్త్, పర్ఫార్మెన్స్ ఇన్ బెడ్ ఇవన్నీ కూడా బెటర్ అవుతాయి. యాజ్ ఇన్ ఎనీ ఎక్సర్సైజెస్ దయచేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీకేదైనా ఫిజికల్ కండిషన్ ఉందంటే మీ ట్రైనర్‌ని గానీ లేదా డాక్టర్‌ని గానీ కన్సల్ట్ చేసి ఆ తర్వాత మీరు చేయడం ప్రారంభించండి. ఎక్సర్సైజ్‌లన్నీ చాలా స్లోగా చేయండి. తొందర ఏమీ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్నిసార్లు మీరు చేశారనేది కాదు, బట్ ప్రాపర్ ఫామ్‌లో ఉన్నారా, ప్రాపర్ బ్రీతింగ్‌లో ఉన్నారా, ప్రాపర్ టెక్నిక్‌లో ఉన్నారా అన్నదే ఇంపార్టెంట్. మీ ఫీడ్‌బ్యాక్స్ ఏవైనా నాకు రాయండి. వేరే వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.